హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో చాలామంది వ్యూవర్స్ కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సెన్ నెంబర్ 06/2025. సో మీరు వెబ్సైట్ కూడా ఎంటర్ చేసేటప్పుడు ఇట్లనే ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఎనీ డిగ్రీ. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇచ్చారు. టేబుల్ ఆఫ్ కంటెంట్లో ఏముందో ఒకసారి చూద్దాం వన్ బై వన్. ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, దెన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వేకెన్సీస్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారండి. దెన్ నెక్స్ట్ వేకెన్సీస్, మనకు ఎవరైనా సరే వేకెన్సీస్ ఫస్ట్ చూస్తాం మనం. దెన్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఓకే, సో ఇట్లా వన్ బై వన్ చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్, దెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంది మనకు, మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. సో వీటిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రిమైనింగ్ ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే చూద్దాం వన్ బై వన్. ఓకే, ఇక్కడ ఎనాక్సిరీస్ ఇచ్చారు. ఈ ఎనాక్సిరీస్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఎనాక్సిరీ ఏ, ఎనాక్సిరీ బి, ఎనాక్సిరీ 1, ఎనాక్సిరీ 2. సో ఈ సర్టిఫికేట్స్ కూడా మనకు రిక్వైర్మెంటే. సో ఒకసారి చూడండి మన వ్యూవర్స్. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, ఎన్టీపీసీ అంటాం మనం, గ్రాడ్యుయేట్స్. సో సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 06/2025, రిక్రూట్మెంట్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఆఫ్ non-technical popular categories. Date of inductive notice in the employment news. సో ఇది 4th అక్టోబర్ 2025 రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిందండి. సో ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21st అక్టోబర్ 2025. ఆల్రెడీ అప్లికేషన్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో క్లోజింగ్ డేట్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 20th నవంబర్ 2025. సో ఇంకా మనకు చాలా రోజులుంది. సో మీరు త్వరగా అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయొచ్చు. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ సో 22 నవంబర్ 2025. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ అని ఏమైనా కరెక్షన్స్ ఉంటే 23rd నవంబర్ నుండి 2nd డిసెంబర్ వరకు మనకి ఇవ్వడం జరిగింది. డేట్స్ డ్యూరింగ్ ది విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ ద స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. సో స్క్రైబ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మీకు స్క్రైబ్ డీటెయిల్స్ కావాలంటే ఈ పోర్టల్లో మీరు 3rd డిసెంబర్ 2025 నుండి 7th డిసెంబర్ 2025 రోజు వరకు మీరు ఇవ్వచ్చండి. నెక్స్ట్ వి గో ఫర్ ది నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ చూడొచ్చు మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్, దెన్ పే లెవెల్ ఇన్ 7th CPC, ఇనిషియల్ పే, మెడికల్ స్టాండర్డ్, ఏజ్, దెన్ టోటల్ ఆర్ఆర్బీస్ ఇక్కడ చూడొచ్చు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇనిషియల్ పే 35,400, మెడికల్ స్టాండర్డ్ B2, 18 years మినిమం, మ్యాక్సిమం 32 years, 161 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్, ఆల్ రిక్రూట్మెంట్ పోస్ట్ నుండి 161 వేకెన్సీస్. ద నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ 615 వేకెన్సీస్. ఏజ్ వచ్చేసి 18 years to 32 years. దెన్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,416 వేకెన్సీస్. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 వేకెన్సీస్. సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 వేకెన్సీస్. ట్రాఫిక్ అసిస్టెంట్ 59 వేకెన్సీస్. టోటల్ వేకెన్సీస్ మనకు 5,810 వేకెన్సీస్ ఉన్నాయి. సో జోన్ వైజ్ డీటెయిల్స్ మనం చూద్దాం ఇక్కడ. దాంతోపాటు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో మనం వన్ బై వన్ చెక్ చేసుకుని వెళ్ళిపోదాం. సో ప్లీజ్ రీడ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద సెంట్ థరోలీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఈ రిక్రూట్మెంట్ మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే మనం చేయాల్సి ఉంటుంది. నో ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్స్ మస్ట్ సబ్మిట్ ఆన్లైన్ ఓన్లీ త్రూ ద లింక్ ప్రొవైడెడ్. అఫీషియల్ ఆర్ఆర్బీస్ candidates are required to go through the annexure A, post wise parameter, annexure B, RRB wise, railway, PU wise, post wise vacancies of this detailed sent for ascertain their eligibility. Okay, so eligibility conditions అవన్నీ మనం వన్ బై వన్ చూద్దాం. See, eligibility of the candidates will be considered
provisional based on details furnished by the candidates in the online application. The RRB will not undertake detailed scrutiny of the applications for the eligibility. Okay, education, the certificates documents support of their education qualification, age, caste, category shall be sought at the time of document verification by the RRB. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంటుంది. ఏ ఒక్క సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకుండా మీకు క్యాండిడేట్ చేయడం డిస్క్వాలిఫైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో ఇవి రెండు కంపల్సరీ. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, సో మనం ఆర్ఆర్బీ వెబ్సైట్లో వెళ్ళి ఒకసారి మనం ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 1 by 1 మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దెన్ ఇన్ అడిషన్ టు దట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డివి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ షెల్ బి డన్ ఆర్ఆర్బీ వైజ్ ఎట్ ద రేషియో ఆఫ్ 1:1 ఆఫ్ ది వేకెన్సీ దట్ ఫర్ దట్ ఆర్ఆర్బీ. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ at the rate 1/3 mark for every wrong answer in CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ బ్యాన్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ సచ్ యాజ్ మొబైల్ ఫోన్, పేపర్, వాచెస్, ఇయర్ ఫోన్, బ్లూటూత్ ఎనేబుల్ డివైజెస్, మైక్రోఫోన్, హెల్త్ బ్యాండ్స్, క్యాలిక్యులేటర్, బుక్, పెన్, పేపర్, పెన్సిల్, ఎరేజర్, పౌచ్, స్కేల్ at the time of writing examination. All these banned items should not carry in the examination hall. Only e-call letter will be allowed inside the test center. Candidate should not carry any pen, pencil inside the test center. Pen will be provided to the candidate during the examination. So మనము ఓన్లీ కాల్ లెటర్ తీసుకుని వెళ్ళాలి. సెంటర్ వాళ్ళే మనకు పెన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాంతో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో దేర్ హియర్. ఓకే, సో ఇది మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. 1/3 అయితే నెగిటివ్ మార్క్ ఉంది, అది కూడా ఆలోచించుకోండి ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్సరింగ్ ఆల్ ది క్వశ్చన్స్. సో చాలా జాగ్రత్త ఆలోచించి మీకు ఎప్పుడైతే మీకు ఇది ఆన్సర్ కరెక్ట్ అని అనిపిస్తుంది అప్పుడే అప్లై చేయండి. దెన్ వేకెన్సీ స్టాండర్డ్స్ అవన్నీ మనం చూద్దాం. సో స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఓకే. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి 59 పేజెస్ ఉందండి. సో ఇక్కడ మనకు నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, టిబెటన్ రిఫ్యూజీ హూ కేమ్ ఓవర్ టు ఇండియా బిఫోర్ 1962, వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్నారు. సో మనకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కేటగిరీ చూద్దాం. ఏజ్ 18 years మినిమం, అంటే ఫర్ ఆల్ కమ్యూనిటీస్ అబ్లిక్ కేటగిరీస్ 1st January 2008 బిఫోర్ మనము బర్త్ అయి ఉండాలండి. దెన్ ఇక్కడ SC ST క్యాండిడేట్స్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓకే 1993, 1990, 1988. Okay, so in addition to that, as per the community and category wise, here relaxation also given. So SC ST candidates 5 years relaxation, OBC candidates 3 years relaxation. Okay, so itla manaku complete information icharu. Then examination fee. See, candidates will have to pay the prescribed fee as per their community category detailed below. For all candidates except category mentioned below serial number 2. Out of this fee, 500 and amount of 400 shall be refunded duly deducted bank charges as applicable on appearing first stage CBT. Okay, 500 rupees for all the categories except the category number serial number 2. So serial number 2 lo evaru chudam. For candidates who belong to SC ST, ex-servicemen, PWD, female, transgender, minorities or economically backward classes. Okay, so ikkada this fee of rupees 250 shall be refunded duly deducting bank charges as applicable on appearing the first stage CBT. So CBT exam will be conducted in 2 stages. The first stage, only this amount what we paid that will be refunded. మన ఏదైతే అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ మనకు రీఫండ్ చేయడం జరుగుతుంది. Only candidates appearing first stage CBT will be refund their examination fee. ఓకే, సో ఇది ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
Then please do subscribe to our channel. So share among your friends. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది. సో నెక్స్ట్ మనం చేసే వీడియోకి మనకు బూస్టింగ్ ఉంటుంది. సో ఇంకా ఫోకస్ చేసి ఇంకా బాగా చేయగలుగుతాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ కంప్లీట్ టు 59 పేజ్ ఉందండి. సో ఇది చాలా జాగ్రత్తగా డీటెయిల్ నోటిఫికేషన్ కాబట్టి మనం 1 బై 1 స్లైడ్ చూసుకుంటూ వెళ్తున్నాం. మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదే ఆ వీడియో ఇన్ఫర్మేషన్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడాల్సి ఉంటుంది మనం. దాంతో పాటు అన్ని గైడ్లైన్స్ కూడా చూస్తున్నాం. ఇక్కడ స్క్రైబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫర్ స్క్రైబ్ క్యాండిడేట్స్. సో మనకి ఇంతకుముందు పైన ఒక డేట్ అనుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, స్క్రైబ్ మస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ ఆర్ఆర్బీస్ ఎట్ rrbapply.gov.in. rrbapply.gov.in దగ్గర వెళ్ళి స్క్రైబ్ క్యాండిడేట్స్ కానీ మనం ఎవరైనా అప్లై చేసే వాళ్ళంటే అక్కడ అప్లై చేయొచ్చు. దాంతోపాటు స్క్రైబ్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. సో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. ఓన్లీ వన్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ any of the official website of the RRB is required to be submitted by the candidate. The recruitment process will be first stage computer based test, second stage computer based test, CBT1, CBT2 అంటాం దీనికి. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా చూసుకుంటూ పోతే కొన్ని కేటగిరీ వాళ్ళకు వేరే అడిషనల్ స్కిల్ టెస్ట్ కూడా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో చూడండి, కామన్ ఫర్ ఆల్ ద నోటిఫైడ్ పోస్ట్ to this centers 06/2025. Exam duration in minutes 90 minutes. General awareness 40 questions. Mathematics 30 questions. General intelligence and reasoning 30 questions. Total number of questions 100. The examination duration will be 120 minutes for candidates who are eligible for use of a scribe. Okay, scribe candidates ki extra 20 minutes ఇవ్వడం జరుగుతుంది. So here how many marks we should gain and what is the syllabus. The question will be on objective type, multiple choice questions, mathematics, number system, decimals, fractions, LCM, SCF, ratio and proportions, percentage, mensurations, time and work, time and in distance, simple and compound interest, profit and loss, elementary algebra, geometry and trigonometry, elementary statistics, etc. Mathematics only మనకు ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. Then general intelligence and reasoning, analysis, completion of number and alphabetical series, coding and decoding, mathematical operations, similarities and differences, relationships, analytical reasoning, syllogism, jumbling, Venn diagram, puzzle, data sufficiency, statement, conclusion, statement, courses of action, decision making, maps, interpretation of graphs, etc. Okay, regarding general intelligence and reasoning. Then a general awareness. So current events of national and international importance, games and sports, arts and culture of India, Indian literature, monuments and places of India, general science and life science, up to 10th CBSE, history of India and freedom struggle, physical, social and economic geography of India and world. Then Indian polity and governance, constitution and political system, general scientific and technological development, including space and nuclear program of India. సో ఇక్కడ చాలా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో చాలా సిలబస్ కూడా ఉంది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. దెన్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ దట్ ఈస్ నాన్ క్రీమీ లేయర్ 30%, SC 30%, ST 25%. This percentage of marks for eligibility may be relaxed by 2 marks for a PWD candidate in case of shortage of PWD candidate against vacancy reserved for them. So 25%, that is the only qualifying criteria for ST, 30% only qualifying criteria, 30% OBC, 40 EWS and unreserved 40%. Based on these marks, those who got these marks, they are treated as qualified candidates. మళ్ళీ అందులో పర్సంటేజ్ తీసి మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దెన్ సెకండ్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో కూడా ఇక్కడ చూడొచ్చు 90 minutes, general awareness 50 marks, mathematics 35 marks, general intelligence and reasoning 35 marks, total number of questions 120. ఓకే, సో ఇక్కడ కూడా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్. దెన్ నెక్స్ట్
ఇట్లా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. సి సో వన్ బై వన్ ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్త చూడండి. సి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్. సో ఇక్కడ ఎవరికిది? ఓకే. ఫర్ whom this typing skill test will be conducted. The summary of various stages of recruitment process detailed has above for notified post or tabulated below. Goods train manager, common for all post. First stage is a common for all post. So you got senior clerk come typist, junior accounts assistant come typist, chief commercial come ticket supervisor, station master, traffic assistant. So for all these categories, stage 1 exam is common, stage 2 exam also కామన్. స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టేజ్ 2కి తీసుకెళ్తారు. స్టేజ్ 2 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంది. స్కిల్ టెస్ట్ ఎవరికి ఉందని చూద్దాం. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి స్కిల్ టెస్ట్ లేదు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ ఇస్ దేర్. దెన్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ ఉంది. Then chief commercial come ticket supervisor, no skill test required. Station master skill test is required. Traffic assistant skill test is required. ఓకే ఇదండి. దెన్ ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ empanelment చూద్దాం. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ empanelment will be made strictly on merit basis based on the performance of the candidates in CBT, CBAT, CBTST applicable, subject to securing minimum qualifying marks prescribed to for their communities. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చిన తర్వాత ఇందులో మెరిట్ క్యాండిడేట్ని తీసుకొని వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఆన్సరింగ్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్. So how to apply? So this is the stage is very much important. How to apply? Candidate must read all the information and instruction given. The details sent carefully before filling the online application to prevent mistakes. So create an account. So create an account with RRB. So RRB వెబ్సైట్కి వెళ్ళి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము మన ఇన్ఫర్మేషన్ 1 by 1 ఇవ్వాలి. సో మనకు అకౌంట్ క్రియేట్ చేసిన క్రమంలో మనకు ఆధార్ కార్డ్ కంపల్సరీ. దెన్ డిజి లాకర్ ఉంటుంది మనకు. అందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకు ఒక అకౌంట్ ఇస్తారు. అందులో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. క్వశ్చన్స్ ఫర్ CBT విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ లాంగ్వేజెస్, నేమ్లీ అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కోన్కానీ, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. సో మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్. సో అకార్డింగ్లీ క్యాండిడేట్స్ మస్ట్ చూస్ దేర్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ అమాంగెస్ట్ దోస్ లిస్టెడ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అప్లై చేయాలి. దెన్ CBT క్వశ్చన్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ అండ్ ఇన్ ఇంగ్లీష్. సో మనం ఏదైతే లాంగ్వేజ్ అనుకుంటామో ఆ లాంగ్వేజ్లో మనకు డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ చదవచ్చు, మళ్ళీ తెలుగు చదవచ్చు, లేదా మీకు రీజనల్ లాంగ్వేజ్ ఏది ఉన్నా ఆ లాంగ్వేజ్ ఫాలో కావచ్చు. యూ కెన్ ఫాలో ఎనీ రీజనల్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఆర్డర్ ఆఫ్ జోన్ ప్రిఫరెన్స్ అండర్ ద chosen RRB. So the candidate must provide order of zone preferences for notified post. Okay. So live photo capturing will be there. So at the time of applying this application form, the candidate live photo capturing will be there. That is చాలా important. So live photo may be captured by webcam or by front camera, screen side camera of a mobile phone. సో మనకు ఫోటో ఎటువంటి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనదే ఫేస్ వాళ్ళే లైవ్ తీసుకుంటారు. Then mandatory scanned documents to be kept ready for uploading during the online application. Candidate's signature, JPG, JPEG format, then SCST certificate. Candidates requesting free train travel pass in PDF format as per the specification given is sent. ఓకే. సో మనం ఎవరైనా ఫ్రీ ట్రావెల్ అంటే చాలా మన ఇండియాలో అసలే ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ కదా ఇంకా. కాబట్టి మన ఇండియాలో కూడా బీద వాళ్ళు ఉన్నారు. చాలా మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. అండర్ బిలో పావర్టీ లైన్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి డబ్బులు కూడా లేవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ టికెట్ అయినా ఫ్రీ అని అడుగుతున్నారు. ఇది రైల్వేలో ఉంది ఆల్రెడీ. సో ఐ అప్రిషియేట్ ద రైల్వే డిపార్ట్మెంట్ ఇన్ దిస్ మ్యాటర్. సో ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళు SCST సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి రిక్వెస్టింగ్ ఒక లెటర్ పెట్టుకోండి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ కోసం. సో వాళ్ళు పాస్ ఇస్తారు. సో మీరు వెళ్ళొచ్చు ఎగ్జామ్ రాయడానికి. సో గ్రౌండ్స్ ఆఫ్ రిజెక్షన్ ఆన్ అప్లికేషన్ ఫామ్. సో ఇవి చాలా జాగ్రత్తగా అప్లై చేయండి వ్యూవర్స్. సో ఇదండి ఇవాటి
వీడియో ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే చూద్దాం వన్ బై వన్. సో, మోడిఫికేషన్ ఆఫ్ మనకు డేట్స్ ఇచ్చారు. సో, ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్‌బీస్ వెబ్‌సైట్స్. అహ్మదాబాద్, చండీగఢ్, ముంబై, అజ్మీర్, చెన్నై, ముజాఫర్, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్, పాట్నా, బెంగుళూరు, గౌహటి, రాంచీ, భోపాల్, జమ్మూ, శ్రీనగర్, సికింద్రాబాద్, భువనేశ్వర్, కోల్కతా, సిలిగురి, బిలాస్పూర్, మాల్డా, తిరువనంతపురం. సో, ఇన్ని ఆర్ఆర్‌బీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి. సో, ఇంపార్టెంట్ ఇంకోటేందంటే మనకసలు వేకెన్సీ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. సో, ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. ట్రై టు లిజన్ ఆల్ ది టిల్ ఎండ్. ఓకే. సో, మనకిక్కడ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో, అనెక్సరీ ఏ. సో, సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసబిలిటీ. బెంచ్‌మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి ఇక్కడ. మనకు మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అన్నారు. సో, డిగ్రీ ఈస్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ డిగ్రీ ఓన్లీ, గూడ్స్ ట్రైన్ మేనేజర్ డిగ్రీ, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ, ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ degree for recognized university and typing proficiency in English oblique Hindi. Okay, then traffic assistant ఇచ్చారు డిగ్రీ. సో, ఇది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ద నెక్స్ట్ ఆర్ఆర్‌బీ హైదరాబాద్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ చూడండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కేటగిరీ వైజ్ అన్‌రిజర్వ్డ్ 4 పోస్టులు. ఎస్సీ 1, ఎస్టీ అసలు వేకెన్సీస్ లేవు. సో, ఇట్లా ప్రతి రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకు కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను స్క్రోల్ చేసుకుంటాను. జస్ట్ ఫర్ 1 సెకండ్ యూ విల్ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. ఆర్ఆర్‌బీ అజ్మీర్ చూడండి ఇక్కడ. ఆర్ఆర్‌బీ అజ్మీర్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్. ఓకే. దెన్ ఇందులో బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయంటుండ్రు వాళ్ళు. సో, ఇక్కడ కూడా ఇది కూడా చూద్దాం. సో, ఇక్కడ అజ్మీర్ నుండి ఇన్ఫర్మేషన్ ఇది. దెన్ ఆర్ఆర్‌బీ బెంగుళూరు టోటల్ 241 వేకెన్సీస్. సో, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 115 వేకెన్సీస్, ఎస్సీ 32 వేకెన్సీస్, ఎస్టీ 17 వేకెన్సీస్, ఓబీసీ 47, ఏడబ్ల్యూఎస్ 30 వేకెన్సీస్ ఆర్ దేర్. దెన్ ఆర్ఆర్‌బీ భోపాల్ 382 వేకెన్సీస్. దెన్ ఆర్ఆర్‌బీ భువనేశ్వర్. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ చండీగఢ్. దెన్ ఆర్ఆర్‌బీ చెన్నై. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ మొత్తం ఇచ్చారు మనకు. సో, క్లియర్‌గా ఇక్కడ చూడండి మీరు ఇన్ఫర్మేషన్. దెన్ ఆర్ఆర్‌బీ గోరఖ్పూర్, ఆర్ఆర్‌బీ గౌహటి, ఆర్ఆర్‌బీ జమ్మూ, శ్రీనగర్, ఆర్ఆర్‌బీ మాల్డా, ఆర్ఆర్‌బీ ముంబై, ఆర్ఆర్‌బీ ముజాఫర్, దెన్ ఆర్ఆర్‌బీ పాట్నా, ఆర్ఆర్‌బీ ప్రయాగ్రాజ్, ఆర్ఆర్‌బీ రాంచీ, దెన్ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ చూడండి ఇక్కడ. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. 7th పే అండి ఇది మనకు. 7th పే సిపిఎస్. టోటల్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 145 వేకెన్సీస్, ఎస్సీ 59 వేకెన్సీస్, ఎస్టీ 32 వేకెన్సీస్, ఓబీసీ 119 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 41 వేకెన్సీస్, టోటల్ 396 వేకెన్సీస్ ఇన్ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్. ద నెక్స్ట్ ఆర్ఆర్‌బీ సిలిగురి. సో, ఆర్ఆర్‌బీ తిరువనంతపురం. సో, ఇవ్వండి వేకెన్సీస్. దెన్ ఫార్మాట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. సో, ఇక్కడ ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు. సో, దీస్ ఆర్ ది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే.
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను కంపల్సరీ. సో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఇది మంచి నోటిఫికేషన్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారుంటే మీరు అప్లై చేయండి. అప్లై చేసిన క్రమంలో మీకు ఎటువంటి సమస్య ఏర్పడ్డా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. డోంట్ వర్రీ. సో, వ్యూవర్స్ ఇదండి మనకు ఇండియన్ రైల్వేస్ నుండి ఇది మంచి నోటిఫికేషన్. ఎనీ డిగ్రీ చేస్తున్న పిల్లలకు, కంప్లీట్ అయిన పిల్లలకు ఇది మంచి అవకాశంగా భావించొచ్చు. మరి అప్లై చేయండి త్వరపడండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ నరేందర్. ఎవ్రీడే మనకు ఏదో ఒక వీడియో మన ఛానెల్ పెడుతుంటాం కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ అండ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్. సో, మీరెంత ఆదరిస్తే అన్ని వీడియోస్ నేను చేసుకుంటూ వెళ్తాను. సో, ఇక్కడ ఎనాక్సరీస్ నేను స్క్రోల్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇట్లా స్లోగా అట్లా చూస్తుండండి ఎనాక్సరీస్. సో, ఇట్లా మనకు 59 స్లైడ్స్ ఉన్నాయన్నట్టు. 59 స్లైడ్స్ అంటే ఇది మంచి భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రతీది ఇచ్చారు. సో, ఎవరికి లంచాలు గాని, ఎవరైనా ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటివి వినకండి దయచేసి. అటువంటి వాటికి ఎంకరేజ్ చేయకండి ఫస్ట్. ఓకే. సో, మీ కష్టం మీద మీరు ఆధారపడి బాగా కష్టపడండి. ఓకే. చేసే పని మంచి ఇంట్రెస్ట్‌తో చేయండి. తొందరగా మీరు సక్సెస్ అవుతారు. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్ అప్లికేషన్ అండ్ ఫర్ గెట్టింగ్ యువర్ జాబ్. Thank you viewers for watching this video. Have a great day. Thank you all.